నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ వంకాయ ఎండు చేపల కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ ఎండు చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఎండు చేపలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, టమాటో, ధనియాల పొడి, చింతపండు, కొత్తిమీర, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు చేపల్ని వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఎండు చేపల్ని ఇప్పుడు వేయించుకుందాం. ఎండు చేపలు వేయించడం అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయని పొడవుగా కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు వేగాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపల్ని పోపులో వేసేసుకుందాం. ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కాస్తంత కారం వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వంకాయ ఎండు చేపల కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.